India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఇప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? అంటే అందరు హ్యాపీనే. నా వల్లనైతే ఎక్కడ వాళ్ళకి ఇది కాలేదు బ్యాడ్ నేమ్. ఇప్పుడు ఫైమా రిచా పూరా మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్ అని చెప్పను, రిచ్ అని చెప్పను, పూర్ అని చెప్పను. అలా రిచ్ అందుకుంటూ మిడిల్ క్లాస్ కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. బేసిక్ గా రిచ్ అని చెప్పాలి. అంటే రిచ్ అంటే మరీ అంత రిచ్ కాదు, కొద్దిగా రిచ్ అని చెప్పొచ్చు. కాకపోతే రిచ్ గా ఉందాం అనుకునే లోపే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పెరిగిపోతా ఉన్నాయి. సో దానివల్ల మళ్ళీ కిందికి వచ్చేస్తున్నా. మళ్ళీ అందుకోవాలంటే నాకు టైం పడుతుంది. ఇంకేం ప్రాబ్లమ్స్ మళ్ళీ? అంటే ప్రాబ్లమ్స్ అంటే అంటే అట్లని కాదు, ఫైనాన్షియల్గా అని కాదు, అంటే ఎక్కువ ఏమంటారు ఆలోచన పెరిగిపోయింది. రీసెంట్గా మా అక్కకి యాక్సిడెంట్ అయింది. సో దానికంటే ముందు అదే అక్కకి మళ్ళీ కరెంట్ షాక్ కూడా కొట్టింది. సో 2 సార్లు ఇంకా అయిపోయింది అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మా అక్కని మేము మంచిగా చేసుకొని, సో దానివల్ల ఏంటి అని అంటే ఎక్కువ ఫోకస్ అంతా ఇంటి దగ్గరనే వెళ్ళిపోయింది. నేను ఏం వర్క్ చేయలేకపోతున్నా. అంటే నాకు బేసిక్గా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీలో ఎవరికి, ఈవెన్ మా అమ్మకి జ్వరం వచ్చినా కానీ ఇంకా వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండొద్దు హైదరాబాద్లో, నాకు ఇంకా వద్దు ఈ హైదరాబాద్, నేను ఫస్ట్ పోయి మా అమ్మనే చూసుకోవాలి, మా అమ్మనే ఇంపార్టెంట్ అనేంత ఇష్టం నాకు. సో ఈ మధ్య ఒక్కరు కాకపోతే ఒకరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నా ఫ్యామిలీ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కాబట్టి. సో దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, ఇంకా ఎటు ఏం చేయలేకపోతున్నా నేను ముందుకి. దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. సో కెరియర్ వైజ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా స్టిల్ అప్ అండ్ డౌన్సా లేకపోతే ఓకే సెటిల్డ్ కెరియర్ వైజ్? ఇప్పుడు అప్ అండ్ డౌన్సే ఉన్నాయి. ఇంకా చూద్దాం, పర్లేదు, టైం పడుతుంది మంచి అవ్వాలంటే. సో చాలా సందర్భాలు చెప్పు, బుల్లెట్ భాస్కర్ అన్న బాగా సపోర్ట్ చేశాడు జబర్దస్త్లో అని. ఒకసారి ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన గురించి ఏం చెప్తా అంటే బేసిక్గా నాకు ఎవరు అన్నలు లేరు. ఎవరైనా ఉన్నారంటే భాస్కర్ అన్న అనే చెప్తా. ఎందుకంటే ఆయన సపోర్ట్ బేసిక్గా ఎంత మంచోడంటే, నాకు ఫస్ట్లో జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత టీమ్స్ షిఫ్ట్ చేస్తున్నారు. అప్పటికి నేను జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వలేదు, పటాస్ ఆగిపోయింది. పటాస్ ఆగిపోయిన తర్వాత నా దగ్గర అసలు డబ్బులు లేవు, ఏం లేవు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. యూట్యూబ్ చేసినా కానీ తక్కువ రీచే నార్మల్గా వచ్చేది. ఏం చేయాలి అసలు, నాకు ఏం షోలు లేవు అనే టైంకి సార్ వాళ్ళు ఏం చేశారంటే, పటాస్లో ఒక 2-3 అంటే నన్ను, పటాస్ ప్రవీణ్ని, ఇంకా ఒక 2 అట్లా జబర్దస్త్కి ఎంట్రీ అనేటప్పటికి టీమ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు తీసుకోండి ఎవరైనా అవసరం ఉంటే అన్నప్పటికీ నన్ను ఎవరు తీసుకోలే. అందరూ నాకొద్దు అంటారు. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. అందరు టీంలు ఫుల్ అయిపోయినాయి. భాస్కర్ అన్న దాంట్లోనైతే ఒక 10-12 మంది ఉన్నారు. అంటే మెయిన్ ఆర్టిస్టులు కాకపోయినా ఆయన 10-12 మందికి డబ్బులు ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఉన్నారు అని అంటే. సో తన బడ్జెట్కి తనకు ఫుల్ అయిపోయింది. లాస్ట్కి నేను ఒక్కదాన్ని మిగిలితే నాకు బాధ అనిపిస్తుంది, నన్ను ఎవరు తీసుకోలేదు, ఏంది నా పరిస్థితి అన్న టైంకి 5 మంది వచ్చేసే ఇటు అని చెప్పేసి నన్ను తీసుకున్నాడు. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే 12 మంది ఉన్నారు, నాకేం ఇతడు డైలాగులు, నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లెక్క నిలబడాలనేమో అని అనుకున్నా. కానీ ఆయన ఒక్క ఎపిసోడ్ తోటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మొత్తం మళ్ళీ నేను లీడ్ అయిపోయేటట్టు అంతా, అంటే నేను తెలంగాణ స్లాంగ్ మాట్లాడతా కదా, దాన్ని బేర్ చేసుకొని ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ రోజు నేను జబర్దస్త్ ఎక్కుతున్నా అనే టైంకి నాకు ఎంత ప్రాక్టీస్ చేయించాడంటే, నువ్వు పటాసులు ఇలా చేసేదానివి కదా, ఈ లాంగ్వేజ్ దాంట్లోంచి తీసుకో, ఇలా న్యాచురల్గా ఉండాలి, అసలు నువ్వు తిడితే కూడా అసలు తిట్టిందా అది ఏంది అని చాలాసార్లు నేను కొన్ని చెప్పేసి ఆగిపోతా కదా, అవి కూడా నార్మల్గా యాక్షన్ చేసి చూపించేటాడు. నువ్వేమనాలంటే అని ఆడ ఏంది అని చెప్పేసి నేను ఇట్లా రియాక్షన్ ఇస్తా అప్పుడు అని చెప్పేసి నాకు తెలియని ఒక కొత్త యాక్టింగ్ని నేర్పించిన అనమాట. సో అప్పటి నుంచి జనాలు కూడా అక్కడ ఏదో అంది అది ఏంటిది అని చెప్పేసి, సో అట్లా కూడా నాకు చాలా మంచిగా వచ్చింది. అట్లా నేర్పడం వల్ల నేను ఇంత ఇప్పుడు చేస్తున్నా. అంటే షోకి వచ్చా ఓకే, దాని తర్వాత వన్స్ షోలో క్లిక్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? అంటే ఒప్పుకోరు కదా మ్యాక్సిమం అమ్మాయిలు ఇట్లా ఫీల్డ్లోకి వస్తారు, కామెడీ చేస్తారంటే. నేను అంత ఈజీ కాదు, చచ్చిపోతా అన్న. బాగానే బ్లాక్మెయిల్ చేసి
ఆ, అయితే ఫస్ట్ వీళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు విజయ్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు సంతోష్ అన్న డైరెక్టర్. అయితే సంతోష్ అన్న అడుగుమన్నాడంట నన్ను. అడిగితే విజయ్ అన్న నన్ను అడిగితే నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్లా అడుగుతున్నారు అమ్మ, నేను పోతా, నాకు జస్ట్ ఒక చిన్న ఎపిసోడ్ వల్ల ఎంత కొద్దిగా హైప్ వచ్చిందంటే మేబీ ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది కదా. అప్పుడు ఇంత ఇంగ్లీష్లో చెప్పలే, తెలుగులోనే చెప్పినా, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నా. నాకు ముందు ముందు మంచిగా ఉపయోగపడుతుంది కదా అని అంటే మా అమ్మ వద్దన్నది. హైదరాబాద్ ఏంటో తెలియదు, ఇప్పటిదాకా హైదరాబాదే పోలేదు, అవసరం ఆడ ఏందో ఏమో అని అంటే 2 రోజులు అన్నం తినలే. అంటే తినలే అంటే వాళ్ళ ముందు తినలే, వాళ్ళు బయటకు పోయినప్పుడు తిన్నా మళ్ళా. అంటే వాళ్ళు బయటకు పోయినప్పుడు తిని వాళ్ళు రాగానే ఏం తిననట్టు ఇట్లా ఉండేదాన్ని. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నేను ఏడిస్తే తట్టుకోలేడు. సో ఏంది బయట ఉండే, అవుట్ ఆఫ్ కంట్రీ మా నాన్న. అయితే ఫోన్ చేసి ఏమైందంటే ఇట్లా పోతా అంటుంది, అన్నం తింటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే మా నాన్న కూడా ఫస్ట్ వద్దన్నాడు. వద్దు బిడ్డ ఆడ ఇవ్వలేరు అది అని అంటే, ఆహా ఇట్లా చేస్తారు ఆగని అని చెప్పేసి డోర్ పెట్టేసిన. డోర్ పెట్టేసి చచ్చిపోతున్నా అని అన్న. ఇక మా అమ్మ ఎక్కడ నేను ఇదైపోతున్నా అని చెప్పేసి, వద్దు బిడ్డ వద్దు, తీ 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 పోదు అని తీ అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు. అట్లా బ్లాక్ మెయిల్ బ్లాక్మెయిల్, ఈ బ్లాక్ బ్లాక్. ఓకే, కానీ 2.5 years పేమెంట్లు సరిగ్గా లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఈవెన్ సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం. 2.5 సంవత్సరాలు నువ్వు పని చేస్తున్నావు, డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు, ఎందుకు నీకు అవసరమా యాక్టింగ్ అంతా అనేవాళ్ళు కూడా ఉంటారు. 2.5 years నువ్వు అస్సలు ₹1 మిగిల్చుకోకుండా నీకు వచ్చిన దాంట్లో సంపాదించుకుంటా ఉంటా ఎలా ఉండగలిగావు అసలు? అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు యాక్టింగ్ మీద? అప్పుడు వచ్చింది అంటే నేను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్గా నేను చాలా పనులకి, అంటే ఫస్ట్ నేను హాస్పిటల్లో వర్క్ చేద్దామని చెప్పేసి, అంటే నర్సుగా, బాత్రూమ్ కడగనీకి కాదు, అదే మరి నేను బీజెడ్సీ కదా. సో అలా చేద్దాము నర్సింగ్ అని చెప్పేసి పోయినా. అక్కడ 6 months ఉన్నా, అది కాలేదు. మళ్ళీ నాకు ఎందుకు అంటే జీతం తక్కువనే, మళ్ళీ వర్క్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఏంది సెట్ అవుతుంది కదా, మళ్ళీ వచ్చేసిన. స్కూల్ చెప్పిన, నాకు చదువు రాకపోయినా చిన్నపిల్లలకు చదువు చెప్పిన. అంటే డిగ్రీ చేసినా కదా, నాకు వచ్చో రాదు వాళ్ళకేం తెలుసు. నేను ఏబిసిలు చెప్పిన, మాత్రం రాదే ఇది నాకు. అక్కడికి వెళ్ళిన, అది శాలరీ తక్కువనే. మళ్ళీ వచ్చేసిన అక్కడి నుంచి. మిషన్ కుట్టడం నేర్చుకున్నా, మిషన్ బ్లౌజులు కుడుతున్నా. అప్పుడే స్టార్టింగ్ కుడుతున్నా కానీ ఫెయిల్ అయిపోతున్నాయి. మా అమ్మకి పాపం ₹100 పెట్టి జాకెట్ ముక్క తీసుకుంటే కుట్టిదాన్ని చంపేస్తున్నాను అన్నమాట అప్పుడప్పుడే. ఇంకా మంచిగా ఉంటే మంచి డిజైనర్ అయ్యేదాన్నేమో, నీకు డిజైన్ అంటే డ్రెస్ కూడా కుట్టించేదాన్నేమో నాకు తెలిసి. కానీ ఆ దేవుడు అంత అక్కడితో ఆపేసిండు. ఆ తర్వాత నాకు ఇది వచ్చింది. నాకు దీంతో ఏంటి అని అంటే నాకు అర్థమైపోయింది, చాలా మంది నాకు ఆ ప్రోమో వల్ల, మా ఊర్లో కూడా మా అమ్మ ఎటన్నా కార్ఖానకు పోయినా ఎటు పోయినా కానీ మీ బిడ్డ టీవీలో కనిపించింది, మస్తు చేసింది అని చెప్పేసి ఒక చిన్న ప్రోమోతోనే హైప్ వచ్చేసింది. నాకు అనిపించింది దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది. సో నాకు యాక్టింగ్ రాకపోయినా సంతోష్ అన్న నన్ను 2 schedules ఎక్కియలే స్టేజ్, నేను నీకు నేర్పిస్తే ఎట్లా చేయాలనో అని చెప్పేసి. ఆయన డైరెక్టర్ అయ్యుండి కూడా, బేసిక్ డైరెక్టర్ అంటే నువ్వు ఇప్పుడు ఆడిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు చేసేది చూసి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు కదా. నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుంటే, నాకు ఇప్పుడు వాళ్ళకి షో జరుగుతూ ఉంటుంది అక్కడ, నాకు ఇక్కడ కూర్చోబెట్టుకొని అలా కాదు ఇలా ఈ సెన్స్లో చేయాలి ఇలా అని చెప్పేసి స్క్రిప్ట్ కూడా ఆయనే చెప్పేటాడు. 2 schedules నాకు. ఆ తర్వాత నుంచి నాకు అలవాటైంది. మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది కదా నీకు? అవును, చిన్నప్పటి నుంచి అంతేనా? అట్లా అంటారు కానీ నిజంగా లేదు నాకు. మెమరీ పవర్ ఉండి మంచిగా చదువుకుని జాబ్ చేసేదాన్ని కదా. స్టడీస్ ఎట్లా ఉండేవి? టాపరా? 10th వరకు టాపే, ఇంటర్లో మీడియం, డిగ్రీలో లో. ఎందుకురా? డిగ్రీ కదా అప్పుడు. డిగ్రీ ఫినిష్ చేసావు అసలు? ఫినిష్ చేసా కానీ లాస్ట్ 2 sems రాయలే. ఎందుకు ఇంకా ఇటు వచ్చేసావు? అప్పుడు పటాస్కి వచ్చా. ఇంకా వద్దు మన లైఫ్ ఇదే, ఇంకా వద్దని ఫిక్స్ అయిపోయావు అనుకున్నా. అప్పటికి బేసిక్గా పోయినా ఫెయిల్ అవుతాయి కదా, ఎందుకులే అని చెప్పి చీటీ ఉన్నాయి అని. త్వరలో మా పెళ్ళి, త్వరలో మొన్న ఎంగేజ్మెంట్ అయింది, ఇవంతా ఏంటి? ఎప్పుడు పెళ్ళి? అవబోతుంది అది కన్ఫామ్గా నేను చెప్పలేను. అంటే కన్ఫామ్గా అంటే పెళ్లి గురించి కాదు నేను చెప్పేది, ఎన్ని నెలలు టైం పడుతుంది నేను చెప్పలేను, బట్ త్వరలో. ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు ఈ ప్రవీణ్తో జర్నీ? ఈసారి జర్నీ అంటే ఆ జర్నీ కాదు, ఇది లవ్ జర్నీ. కరెక్ట్గా చెప్పు, మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జర్నీ అని చెప్పాను ఇందరు చెప్పినట్టు. లేదు మన ప్రవీణ్తో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, బేసిక్గా ఈ పటాస్ ప్రయాణం మేము పటాస్లో చేసాం కదా, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ పటాస్ ప్రయాణ్ కూడా తెలుసు. మీరు చూసుకున్నట్లయితే
మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఈ ప్రవీణ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది తనని నా లవర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి పటాస్ నుంచి. తన ముందే మేము ముగ్గురం కూర్చున్నప్పుడు అరే మేము ఇట్లా జోడీ చేస్తున్నామంటే కూడా కొన్ని వీడియోస్ కూడా వీడి ముందే చేసాం మేము రూమ్లో. ఇప్పుడు పటాస్ ప్రవీణ్ రూమ్లో మేము కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం కదా యూట్యూబ్కి. సో అప్పుడు వాడు అక్కడే ఉండేటప్పుడు వాడే కొన్నిసార్లు వీడియోస్ కూడా తీసాడు మాకు. సో ఏంటంటే ఎంకరేజ్ చేశాడు అబ్బా. అంటే కెమెరా వెనకాల ఉన్నాడు వాడిని ఎప్పుడు నేను జనాలు చూపించలేదు కాబట్టి వాడిని బ్యాడ్ అనుకున్నాడు తప్పించి ప్రతి సిచ్యువేషన్లో నేను ఎక్కడ వీడియో చేసినా ఇప్పుడు వాడు నేను పటాస్ ప్రవీణ్ నేను రూమ్లో ఉన్నామంటే ఇద్దరం ఉంటే అది ఎలా ఉంటుంది, కెమెరా వెనకాల వాడు ఉన్నాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు బట్ అది ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు ఇంత నెగిటివ్ అయిపోయింది. బట్ ఈ ప్రవీణ్కి తెలుసు అన్నీ. మేము ముగ్గురమే ఎటు వెళ్ళినా వెళ్తాము, మేము ఎక్కడ సినిమాకి వెళ్ళాలన్నా మేము ముగ్గురమే. జనాలు నేను అబద్ధం చెప్పిన అనుకుంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా మేము పటాస్ నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రవీణ్ని లవర్ అని చెప్పలేదు కానీ ప్రతి స్టోరీలో వాడు ఉంటాడు. నార్మల్గా మనం సినిమాకి ఎక్కడికైనా అంటే గేమ్స్కి అవి పోతాం కదా, ఇటు పటాస్ ప్రవీణ్ ఉంటాడు, ఇటు వీడు ఉంటాడు, వెనకాల మా ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ మేము స్టోరీ తీసి పెట్టేస్తాము. నీకు అది కలిసి వచ్చింది. ఇప్పుడు చెప్పే స్టోరీలో ప్రవీణ్ ఉన్నాడు కానీ ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కాదు, ఈ ప్రవీణ్ వేరే ప్రవీణ్, అంతే కదా? ఓకే. అది ఇద్దరు పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల నా బుర్ర బదలైపోతుంది. నేను ఎట్లా అయిపోయి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అట్లా అయిపోయింది నా పరిస్థితి. అంతే. అదే ఆ స్టోరీ చెప్పు, ఎలా స్టార్ట్ అయిందో మీ ఇద్దరికి? సో పటాస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పటికి నాకు పటాస్ ప్రవీణ్కి జోడీ కనెక్షన్ అవ్వలేదు ఇంకా. సో ఏంటి అని అంటే నేను ఆల్రెడీ వీడియో చెప్పాను, అందుకే షార్ట్ కట్లో చెప్తా. ఏంటి అని అంటే నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు బేసిక్గా. అంటే నేను మా అమ్మకి అబద్ధం చెప్పి వచ్చేసిన, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ చూసుకుంటారు, అప్పుడు డబ్బులు లేవు మాకు, ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి వచ్చా. కాకపోతే స్టిల్ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే నేను కన్వీనియన్స్ డబ్బులతోటి, మనం షూటింగ్కి వెళ్తే కన్వీనియన్స్ డబ్బులు ఇస్తారు కదా, దాంతో హాస్టల్లో ఉంటున్నాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది బట్ అది అప్పుడు లేదు. నేను వేరే హాస్టల్కి వచ్చేసా. కొత్త వాళ్ళందరూ పరిచయం అయ్యారు, మాట్లాడుతున్నా. సో నాకేంటి అని అంటే నా కోసం హైదరాబాద్లో ఎవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు నాకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు అనిపిస్తుంది. అప్పటికి పటాస్ ప్రవీణ్తో నాకు జోడి కనెక్షన్ లేదు, నేను వాడితో మాట్లాడట్లేదు నేను. సో ఏంటంటే నాకు కొంచెం అనిపించింది, ఎలోన్గా అనిపించింది. సో అప్పుడు మా పక్కన మా హాస్టల్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడుతుంటే నేను అన్నా నాకు బోర్ వస్తుంది నిజంగా, అసలు ఏం అర్థమవుతలేదు, నా వాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్లో అని అంటే నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడితే మీ ఫ్రెండ్సా అని అంటే అవును అని అంటే నేను అన్న ప్రాంక్ కాల్ చేస్తేనే వాళ్ళకి భయపట్టిస్తాను నేను అది ఇది అని అంటే సరేనే అని అన్నది. అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ రోజు నేను వాడికి ప్రాంక్ కాల్ చేస్తాను నైట్ 1 o'clockకి. సో కాల్ చేసి హలో ఏంటి మర్చిపోయావా అది ఇది అని అంటే వాడు ఏం చేశాడు, దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసాడు. బ్లాక్ చేస్తే మళ్ళీ నార్మల్ మెసేజ్ చేస్తాను, ఎందుకు బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయలేకపోతే బాగోదు అది. చిన్న కరెక్షన్, అది బ్లాక్ కాదు బ్లాక్. ఓ అలా మార్చేసారా? సారీ మార్చారా, నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు అట్లనే చెప్పారు నాకు. సో చేస్తే నేను మెసేజ్ చేయగానే మళ్ళీ అన్బ్లాక్ చేశాడు. అన్బ్లాక్ చేస్తే అప్పుడు మా ఫ్రెండ్ అన్నది అరే ఇది ప్రాంక్ రా మా ఫ్రెండే రా అని అన్నది. అని అంటే ఓ అవునా అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని చాలా డేస్ అయిందిరా నిన్ను కలవక, వస్తున్నాం హాస్టల్ దగ్గరికి అని చెప్పేసి ఆ రోజు హాస్టల్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను చూసి అలా కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత నాకేంది అని అంటే అప్పుడు తన కేరింగ్ బాగా నచ్చింది. అంటే కొందరు అనుకుంటారు ఏదో టైంపాస్కి ఫోన్ చేసిందంటే ఇది చిల్లరదేమో, లేదంటే దీని క్యారెక్టర్ వేరేలాగే అట్లా అనుకుంటారు కదా. కానీ వాడు అలా ఏం కాదు, వాడికి నేను మాట్లాడిన విధానం వచ్చి, ఎందుకంటే ఫస్ట్ మాట్లాడిన తర్వాత వాడు హర్ట్ అయ్యాడని తెలిసి సారీ చెప్పి జస్ట్ నార్మల్గా చేశాను అది అని మాట్లాడి అలా అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఒక 10-15 days తర్వాత నేనే ప్రపోజ్ చేస్తే టైం కావాలన్నాడు. సర్లే అందంగా ఉన్నాడు కదా టైం అడుగుతారు అని చెప్పేసి సరే చెప్పు నీకు 1 గంట టైం ఇస్తున్నా అని చెప్పిన. అడిగితే ఒక 2 days తర్వాత చెప్పాడు నాకు ఇష్టమే బట్ ఇప్పుడు వాడు అప్పటికి ఫ్రాంక్ ఫినాన్స్ వాడి వేరే జోన్ జాబ్, అందులో వాడు సిన్సియర్గా మంచి జాబ్ చేసుకుంటున్నాడు. సో నా గోల్ ఇది సో ఇప్పుడు లవ్ మీద అంత ఫోకస్ ఏం లేదు అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కానీ తర్వాత నా బిహేవియర్కి, నా మాటలకి, నా మంచితనానికి పడిపోయాడు. మంచితనం అంటే కళ్ళలో అయితే పడ్డది కదా. సో అది
అలా జరిగింది మా జర్నీ. కానీ అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచే మీ ఇద్దరు లవ్. పటాస్ నేను వచ్చిన 2-3 మంత్స్ తర్వాతనే ఇది జరిగింది. నేను వచ్చి 2-3 మంత్స్ సెటిల్ అప్పటికి అట్లా అవుతున్నా, అంటే సెటిల్ అంటే ఆ సెటిల్ కాదు, షోస్ ఒక 2 షోలు అట్లా పడుతున్నాయి మంచిగా. అప్పుడు పరిచయం అయింది నాకు. ఆ పరిచయం అయిన తర్వాత వీడితో నేను మాట్లాడుతూనే ఉన్నా, ఇది నాకు జోడీ కనెక్ట్ చేసేసారు. అది ఫస్ట్ ఎపిసోడ్కి మాది హైప్ వెళ్ళిపోయింది. నాకు అప్పటి వరకు ఉన్న ఫేమ్ కంటే జోడీ కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కువైపోయింది. ఆ తర్వాత మాకు షోలు రావడం స్టార్ట్ అయినాయి. అప్పటికి 1-2 చేసేదాన్ని, జోడీ వల్ల ఎక్కువైపోయింది. అవతల పర్సన్ పటాస్ ప్రవీణ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ అన్నమాట. వాడికి ప్లేస్ అయింది, నాకు ప్లేస్ అయింది. అప్పుడు వాడు అన్నాడు ఈ జోడీ కంటిన్యూ చేద్దాం, అంటే నాకు కొద్దిగా హెల్ప్ కూడా అవుతుంది. నేను అప్పటికి చెప్పాడు, ఫస్ట్ థింగ్ నేను చెప్పానా లేదా మీరు వాడికి అడిగితే తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మీ దగ్గర పేరు కొట్టేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్లోనే చెప్పాను నేను, వద్దు సో ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందేమో అని. అంటే అప్పుడు తను ఏమన్నాడంటే, ఆర్టిస్ట్ మనం స్టేజ్ వరకు చేస్తే ఏమవుతుంది, చాలామంది ఉన్నారు కదా, సో వాడి ఆలోచన కరెక్టే ఉంది, అక్కడ నా ఆలోచన కరెక్ట్ ఉంది, కానీ మేబీ దాన్ని మేము మిస్యూజ్ చేసుకున్నామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? అంటే అందరు హ్యాపీనే, నా వల్లనైతే ఎక్కడ వాళ్ళకి ఇది కాలేదు బ్యాడ్ నేము. ఇప్పుడు ఫైమా రిచా పూరా మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్ అని చెప్పను, రిచ్ అని చెప్పను, పూర్ అని చెప్పను. అలా రిచ్ అందుకుంటూ మిడిల్ క్లాస్ కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. బేసిక్గా రిచ్ అని చెప్పాలి, అంటే రిచ్ అంటే మరీ అంత రిచ్ కాదు, కొద్దిగా రిచ్ అని చెప్పొచ్చు. కాకపోతే రిచ్గా ఉందాం అనుకునే లోపే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పెరిగిపోతా ఉన్నాయి. సో దానివల్ల మళ్ళీ కిందికి వచ్చేస్తున్నా, మళ్ళీ అందుకోవాలంటే నాకు టైం పడుతుంది. ఇంకేం ప్రాబ్లమ్స్ మళ్ళీ? అంటే ప్రాబ్లమ్స్ అంటే అంటే అట్లని కాదు, ఫైనాన్షియల్గా అని కాదు, అంటే ఎక్కువ ఏమంటారు ఆలోచన పెరిగిపోయింది. రీసెంట్గా మా అక్కకి యాక్సిడెంట్ అయింది. సో దానికంటే ముందు అదే అక్కకి మళ్ళీ కరెంట్ షాక్ కూడా కొట్టింది. సో 2 సార్లు ఇంకా అయిపోయింది అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మా అక్కని మేము మంచిగా చేసుకొని, సో దానివల్ల ఏంటి అని అంటే ఎక్కువ ఫోకస్ అంతా ఇంటి దగ్గరనే వెళ్ళిపోయింది, నేను ఏం వర్క్ చేయలేకపోతున్నా. అంటే నాకు బేసిక్గా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీలో ఎవరికి, ఈవెన్ మా అమ్మకి జ్వరం వచ్చినా కానీ ఇంకా వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండొద్దు హైదరాబాద్లో, నాకు ఇంకా వద్దు ఈ హైదరాబాద్, నేను ఫస్ట్ పోయి మా అమ్మనే చూసుకోవాలి, మా అమ్మనే ఇంపార్టెంట్ అని ఇంత ఇష్టం నాకు. సో ఈ మధ్య ఒక్కరు కాకపోతే ఒక్కరు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నా ఫ్యామిలీ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కాబట్టి సో దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, ఇంకా ఎటు ఏం చేయలేకపోతున్నా నేను ముందుకి. దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. సో కెరియర్ వైజ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా స్టిల్ అప్ అండ్ డౌన్సా లేకపోతే ఓకే సెటిల్డ్ కెరియర్ వైజ్? ఇప్పుడు అప్ అండ్ డౌన్సే ఉన్నాయి, ఇంకా చూద్దాం, పర్లేదు, టైం పడుతుంది మంచి అవ్వాలంటే. సో చాలా సందర్భాలు చెప్పు, బుల్లెట్ భాస్కర్ అన్న బాగా సపోర్ట్ చేశాడు జబర్దస్త్లో అని, ఒకసారి ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన గురించి ఏం చెప్తా అంటే, బేసిక్గా నాకు ఎవరు అన్నలు లేరు, ఎవరైనా ఉన్నారంటే భాస్కర్ అన్న అనే చెప్తా. ఎందుకంటే ఆయన సపోర్ట్ బేసిక్గా ఎంత మంచోడంటే, నాకు ఫస్ట్లో జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత టీమ్స్ షిఫ్ట్ చేస్తున్నారు, అప్పటికి నేను జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వలేదు, పటాస్ ఆగిపోయింది. పటాస్ ఆగిపోయిన తర్వాత నా దగ్గర అసలు డబ్బులు లేవు, ఏం లేవు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. యూట్యూబ్ చేసినా కానీ తక్కువ రీచే నార్మల్గా వచ్చేది. ఏం చేయాలి అసలు, నాకేం షోలు లేవు అనే టైంకి సార్ వాళ్ళు ఏం చేశారంటే, పటాస్లో ఒక 2-3 అంటే నన్ను, పటాస్ ప్రవీణ్ని, ఇంకా ఒక 2 అట్లా జబర్దస్త్కి ఎంట్రీ అనేటప్పటికి టీమ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు తీసుకోండి ఎవరైనా అవసరం ఉంటే అన్నప్పటికీ నన్ను ఎవరు తీసుకోలే, అందరూ నాకొద్దు అంటారు. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. అందరు టీంలు ఫుల్ అయిపోయినాయి. భాస్కర్ అన్న దాంట్లోనైతే ఒక 10-12 మంది ఉన్నారు. అంటే మెయిన్ ఆర్టిస్టులు కాకపోయినా ఆయన 10-12 మందికి డబ్బులు ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఉన్నారు అని అంటే. సో తన బడ్జెట్కి తనకు ఫుల్ అయిపోయింది. లాస్ట్కి నేను ఒక్కదాన్ని మిగిలితే నాకు బాధ అనిపిస్తుంది, నన్ను ఎవరు తీసుకోలేదు, ఏంది నా పరిస్థితి అన్న టైంకి 5 మంది వచ్చేసే ఇటు అని చెప్పేసి నన్ను తీసుకున్నాడు. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే, 12 మంది ఉన్నారు, నాకేం ఇతడు డైలాగులు, నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లెక్క నిలబడాలనేమో అని అనుకున్నా. కానీ ఆయన ఒక్క ఎపిసోడ్ తోటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మొత్తం మళ్ళీ నేను లీడ్ అయిపోయేటట్టు అంతా, అంటే నేను తెలంగాణ స్లాంగ్ మాట్లాడతా కదా, దాన్ని బేర్ చేసుకొని ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది.
ఫస్ట్ రోజు నేను జబర్దస్త్ ఎక్కుతున్నా అనే టైంకి నాకు ఎంత ప్రాక్టీస్ చేయించాడంటే, నువ్వు పటాసులు ఇలా చేసేదానివి కదా ఈ లాంగ్వేజ్, దాంట్లోంచి తీసుకో, ఇలా న్యాచురల్గా ఉండాలి, అసలు నువ్వు తిడితే కూడా అసలు తిట్టిందా అది ఏంది అని చాలాసార్లు నేను కొన్ని చెప్పేసి ఆగిపోతా, నీ ఆగిపోతా కదా, అవి కూడా నార్మల్గా యాక్షన్ చేసి చూపించేటాడు. నువ్వేమనాలంటే నీ అన్నాడు, ఆడ ఏంది అని చెప్పేసి నేను ఇట్లా రియాక్షన్ ఇస్తా అప్పుడు అని చెప్పేసి నాకు తెలియని ఒక కొత్త యాక్టింగ్ని నేర్పించినాను అనమాట. సో అప్పటి నుంచి జనాలు కూడా అక్కడ ఏదో అంది అది ఏంటిది అని చెప్పేసి, సో అట్లా కూడా నాకు చాలా మంచిగా వచ్చింది. అట్లా నేర్పడం వల్ల నేను ఇంత ఇప్పుడు చేస్తున్నా. అంటే షోకి వచ్చా ఓకే, దాని తర్వాత వన్స్ షోలో క్లిక్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించవు? అంటే ఒప్పుకోరు కదా మ్యాక్సిమం అమ్మాయిలు ఇట్లా ఫీల్డ్లోకి వస్తారు కామెడీ చేస్తారంటే. నేను అంత ఈజీ కాదు, చచ్చిపోతా అన్న. బాగానే బ్లాక్మెయిల్ చేసి. అయితే ఫస్ట్ వీళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు విజయ్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు సంతోష్ అన్న డైరెక్టర్. అయితే సంతోష్ అన్న అడుగుమన్నాడంట నన్ను. అడిగితే విజయ్ అన్న నన్ను అడిగితే నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్లా అడుగుతున్నారమ్మ నేను పోతా, నాకు జస్ట్ ఒక చిన్న ఎపిసోడ్ వల్ల నేను ఇంత కొద్దిగా హైప్ వచ్చిందంటే మేబీ ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది కదా. అప్పుడు ఇంత ఇంగ్లీష్లో చెప్పలే, తెలుగులోనే చెప్పినా, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నా, నాకు ముందు ముందు మంచిగా ఉపయోగపడుతుంది కదా అని అంటే మా అమ్మ వద్దన్నది. హైదరాబాద్ ఏంటో తెలియదు, ఇప్పటిదాకా హైదరాబాదే పోలేదు, అవసరం ఆడ ఏందో ఏమో అని అంటే 2 రోజులు అన్నం తినలే. అంటే తినలే అంటే వాళ్ళ ముందు తినలే, వాళ్ళు బయటకు కొన్నప్పుడు తిన్నా మళ్ళా. అంటే వాళ్ళు బయటకు కొన్నప్పుడు తిని వాళ్ళు రాగానే ఏం తిననట్టు ఇట్లా ఉండేదాన్ని. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నేను ఏడిస్తే తట్టుకోలేడు. సో ఏంది బయట ఉండే, అవుట్ ఆఫ్ కంట్రీ మా నాన్న. అయితే ఫోన్ చేసి ఏమైందంటే ఇట్లా పోతా అంటుంది, అన్నం తింటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే మా నాన్న కూడా ఫస్ట్ వద్దన్నాడు. వద్దు బిడ్డ ఆడ ఇవ్వలేరు అది అని అంటే, ఆహా ఇట్లా చేస్తారు ఆగని అని చెప్పేసి డోర్ పెట్టేసిన. డోర్ పెట్టేసి చచ్చిపోతున్నా అని అన్న. ఇక మా అమ్మ ఎక్కడ నేను ఇదైపోతున్నా అని చెప్పేసి, వద్దు బిడ్డ వద్దు, తీ 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 పోదు అని తీ అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు. అట్లా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ ఈ బ్లాక్ బ్లాక్. ఓకే, కానీ 2.5 years పేమెంట్లు సరిగ్గా లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఈవెన్ సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం. 2.5 సంవత్సరాలు నువ్వు పని చేస్తున్నావు, డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు, ఎందుకు నీకు అవసరమా యాక్టింగ్ అంతా అనేవాళ్ళు కూడా ఉంటారు. 2.5 years నువ్వు అస్సలు ₹1 మిగిల్చుకోకుండా నీకు వచ్చిన దాంట్లో సంపాదించుకుంటా ఉంటా ఎలా ఉండగలిగావు? అసలు అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు యాక్టింగ్ మీద? అప్పుడు వచ్చింది అంటే నేను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్గా నేను చాలా పనులకి, అంటే ఫస్ట్ నేను హాస్పిటల్లో వర్క్ చేద్దామని చెప్పేసి, అంటే నర్సుగా, బాత్రూమ్ కూడా నీకు కాదు అదే మరి నేను బీజెడ్సీ కదా, సో అలా చేద్దాము నర్సింగ్ అని చెప్పేసి పోయినా. అక్కడ 6 months ఉన్నా, అది కాలేదు. మళ్ళీ నాకు ఎందుకు అంటే జీతం తక్కువనే, మళ్ళీ వర్క్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఏంది సెట్ అవుతుంది కదా, మళ్ళీ వచ్చేసినాం. స్కూల్ చెప్పిన, నాకు చదువు రాకపోయినా చిన్నపిల్లలకు చదువు చెప్పిన. అంటే డిగ్రీ చేసినా కదా, నాకు వచ్చో రాదు వాళ్ళకేం తెలుసు. నేను ఏబిసిలు చెప్పిన, మాత్రం అదే అయింది నాకు. అక్కడికి వెళ్ళిన, అది శాలరీ తక్కువనే. మళ్ళీ వచ్చేసిన అక్కడి నుంచి మిషన్ కుట్టడం నేర్చుకున్నా. మిషన్ బ్లౌజులు కుడుతున్నా, అప్పుడే స్టార్టింగ్ కుడుతున్నా కానీ ఫెయిల్ అయిపోతున్నాయి. మా అమ్మకి పాపం ₹100 పెట్టి జాకెట్ ముక్క తీసుకుంటే కుట్టి దాన్ని చంపేస్తున్నాను అనమాట అప్పుడప్పుడే. ఇంకా మంచిగా ఉంటే మంచి డిజైనర్ అయ్యేదాన్నేమో, నీకు డిజైన్ అంటే డ్రెస్ కూడా కుట్టించేదాన్నేమో నాకు తెలిసి. కానీ ఆ దేవుడు అంత అక్కడితో ఆపేసిండు. ఆ తర్వాత నాకు ఇది వచ్చింది. నాకు దీంతో ఏంటి అని అంటే నాకు అర్థమైపోయింది, చాలా మంది నాకు ఆ ప్రోమో వల్ల, మా ఊర్లో కూడా మా అమ్మ ఎటన్నా కార్ఖానకు పోయినా ఎటు పోయినా కానీ మీ బిడ్డ టీవీలో కనిపించింది, మస్తు చేసింది అని చెప్పేసి ఒక చిన్న ప్రోమోతోనే హైప్ వచ్చేసింది. నాకు అనిపించింది దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది. సో నాకు యాక్టింగ్ రాకపోయినా సంతోష్ అన్న నన్ను 2 schedules ఎక్కియలే స్టేజ్, నేను నీకు నేర్పిస్తే ఎట్లా చేయాలనో అని చెప్పేసి. ఆయన డైరెక్టర్ అయ్యుండి కూడా, బేసిక్ డైరెక్టర్ అంటే నువ్వు ఇప్పుడు ఆడిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు చేసేది చూసి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు కదా. నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుంటే, నాకు ఇప్పుడు వాళ్ళకి షో జరుగుతూ ఉంటుంది అక్కడ, నాకు ఇక్కడ కూర్చోబెట్టుకొని అలా కాదు ఇలా ఈ సెన్స్లో చేయాలి ఇలా ఇలా అని చెప్పేసి స్క్రిప్ట్ కూడా ఆయనే చెప్పేటాడు, 2 schedules నాకు. ఆ తర్వాత నుంచి నాకు అలవాటైంది. మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది కదా నీకు? అవును, చిన్నప్పటి నుంచి అంతేనా?
అట్లా అంటారు కానీ నిజంగా లేదు నాకు. మెమరీ పవర్ ఉండి మంచిగా చదువుకుని ఆ, జాబ్ చేసి చేసేదాన్ని కదా. స్టడీస్ ఎట్లా ఉండేవి? టాపరా? 10th వరకు టాపే, ఇంటర్లో మీడియం, డిగ్రీలో లో. ఎందుకురా? డిగ్రీ కదా ఎక్కలేదు. అప్పుడు డిగ్రీ ఫినిష్ చేసావు అసలు? ఫినిష్ చేశాక లాస్ట్ 2 సెమ్స్ రాయలే. ఎందుకు ఇంకా ఇటు వచ్చావు అప్పుడు కంప్లీట్? పటాస్కి వచ్చా. ఇంకా వద్దు మన లైఫ్ ఇదే, ఇంకా వద్దని ఫిక్స్ అయిపోయావు అనుకున్నా. అప్పటికి బేసిక్గా పోయినా ఫెయిల్ అవుతాయి కదా ఎందుకులే అని చెప్పి చీటీ ఉన్నాయి అని. త్వరలో మా పెళ్ళి, త్వరలో మొన్న ఎంగేజ్మెంట్ అయింది, ఇవంతా ఏంటి? ఎప్పుడు పెళ్ళి? సాగబోతుంది అది కన్ఫామ్గా నేను చెప్పలేను. అంటే కన్ఫామ్గా అంటే పెళ్లి గురించి కాదు నేను చెప్పేది, ఎన్ని నెలలు టైం పడుతుంది నేను చెప్పలేను, బట్ త్వరలో. ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు ఈ ప్రవీణ్తో జర్నీ? ఈసారి జర్నీ అంటే ఆ జర్నీ కాదు, ఇది లవ్ జర్నీ. కరెక్ట్గా చెప్పు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జర్నీ అని చెప్పాను ఇందరు చెప్పినట్టు. లేదు మన ప్రవీణ్తో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బేసిక్గా ఈ పటాస్ ప్రయాణం మేము పటాస్లో చేసాం కదా, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ పటాస్ ప్రయాణం కూడా తెలుసు. మీరు చూసుకున్నట్లయితే మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఈ ప్రవీణ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది తనని నా లవర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి, పటాస్ నుంచి. తన ముందే మేము ముగ్గురం కూర్చున్నప్పుడు అరే మేము ఇట్లా జోడీ చేస్తున్నామంటే కూడా కొన్ని వీడియోస్ కూడా వీడి ముందే చేసాం మేము రూమ్లో. ఇప్పుడు పటాస్ ప్రవీణ్ రూమ్లో మేము కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం కదా యూట్యూబ్కి. సో అప్పుడు వాడు అక్కడే ఉన్నట్టు వాడే కొన్నిసార్లు వీడియోస్ కూడా తీసాడు మాకు. సో ఏంటంటే ఎంకరేజ్ చేశాడు అబ్బా. అంటే కెమెరా వెనకాల ఉన్నాడు, వాడిని ఎప్పుడు నేను జనాలు చూపించలేదు కాబట్టి వాడిని బ్యాడ్ అనుకున్నాడు తప్పించి ప్రతి సిచ్యువేషన్లో నేను ఎక్కడ వీడియో చేసినా, ఇప్పుడు వాడు నేను పటాస్ ప్రవీణ్ నేను రూమ్లో ఉన్నామంటే ఇద్దరం ఉంటే అది ఎలా ఉంటుంది, కెమెరా వెనకాల వాడు ఉన్నాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు, బట్ అది ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు ఇంత నెగిటివ్ అయిపోయింది. బట్ ఈ ప్రవీణ్కి తెలుసు అన్నీ. మేము ముగ్గురమే ఎటు వెళ్ళినా వెళ్తాము, మేము ఎక్కడ సినిమాకి వెళ్ళాలన్నా మేము ముగ్గురమే. జనాలు నేను అబద్ధం చెప్పినా అనుకుంటారు, స్టిల్ ఇప్పటికీ కూడా మేము పటాస్ నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రవీణ్ని లవర్ అని చెప్పలేదు కానీ ప్రతి స్టోరీలో వాడు ఉంటాడు. నార్మల్గా మనం సినిమాకి ఎక్కడికైనా అంటే గేమ్స్కి అవి పోతాం కదా, ఇటు పటాస్ ప్రవీణ్ ఉంటాడు, ఇటు వీడు ఉంటాడు, వెనకాల మా ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ మేము స్టోరీ తీసి పెట్టేస్తాము. నీకు అది కలిసి వచ్చింది. ఇప్పుడు చెప్పే స్టోరీలో ప్రవీణ్ ఉన్నాడు కానీ ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కాదు, ఈ ప్రవీణ్ వేరే ప్రవీణ్, అంతే కదా? ఓకే. అది ఇద్దరు పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల నా బుర్ర బదలైపోతుంది. నేను ఎట్లా అయిపోయి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, అట్లా అయిపోయింది నా పరిస్థితి అంతే. అదే ఆ స్టోరీ చెప్పు, ఎలా స్టార్ట్ అయిందో మీ ఇద్దరికి? సో పటాస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పటికి నాకు పటాస్ ప్రవీణ్కి జోడీ కనెక్షన్ అవ్వలేదు ఇంకా. సో ఏంటి అని అంటే నాకు నేను ఆల్రెడీ వీడియో చెప్పాను, అందుకే షార్ట్ కట్లో చెప్తా. ఏంటి అని అంటే నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు బేసిక్గా. అంటే నేను మా అమ్మకి అబద్ధం చెప్పి వచ్చేసిన, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ చూసుకుంటారు, అప్పుడు డబ్బులు లేవు మాకు, ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అది అని చెప్పి వచ్చా. కాకపోతే స్టిల్ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే నేను కన్వీనియన్స్ డబ్బులతోటి, మనం షూటింగ్కి వెళ్తే కన్వీనియన్స్ డబ్బులు ఇస్తారు కదా, దాంతో హాస్టల్లో ఉంటున్నాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది బట్ అది అప్పుడు లేదు, నేను వేరే హాస్టల్కి వచ్చేసా. కొత్త వాళ్ళందరూ పరిచయం అయ్యారు, మాట్లాడుతున్నా. సో నాకేంటి అని అంటే నా కోసం హైదరాబాద్లో ఎవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు నాకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు అనిపిస్తుంది. అప్పటికి పటాస్ ప్రవీణ్తో నాకు జోడి కనెక్షన్ లేదు, నేను వాడితో మాట్లాడట్లేదు నేను. సో ఏంటంటే నాకు కొంచెం అనిపించింది, ఎలోన్గా అనిపించింది. సో అప్పుడు మా పక్కన మా హాస్టల్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడుతుంటే నేను అన్నా నాకు బోర్ వస్తుంది నిజంగా, అసలు ఏం అర్థమవుతలేదు, నా వాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్లో అని అంటే నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడితే మీ ఫ్రెండ్సా అని అంటే అవును అని అంటే నేను అన్న ప్రాంక్ కాల్ చేస్తేనే వాళ్ళకి భయపట్టిస్తాను నేను అది అని అంటే సరేనే అని అన్నది. అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ రోజు నేను వాడికి ప్రాంక్ కాల్ చేస్తాను నైట్ 1 o'clockకి. సో కాల్ చేసి హలో ఏంటి మర్చిపోయావా అది ఇది అని అంటే వాడు ఏం చేశాడు, దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసాడు. బ్లాక్ చేస్తే మళ్ళీ నార్మల్ మెసేజ్ చేస్తాను, ఎందుకు బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయలేకపోతే బాగోదు అది. చిన్న కరెక్షన్, అది బ్లాక్ కాదు బ్లాక్. ఓ అలా మార్చేసారా? సారీ మార్చారా, నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు అట్లనే చెప్పారు నాకు. సో చేస్తే నేను మెసేజ్ చేయగానే మళ్ళీ అన్బ్లాక్ చేశాడు. అన్బ్లాక్ చేస్తే అప్పుడు మా ఫ్రెండ్ అన్నది అరే ఇది ప్రాంక్ రా, మా ఫ్రెండే రా అని అన్నది. అని అంటే ఓ అవునా అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని చాలా డేస్ అయిందిరా నిన్ను కలవక, వస్తున్నాం హాస్టల్ దగ్గరికి అని చెప్పేసి ఆ రోజు హాస్టల్ దగ్గరికి వచ్చాడు.
వచ్చినప్పుడు నన్ను చూసి అలా కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత నాకేంది అని అంటే అప్పుడు తన కేరింగ్ బాగా నచ్చింది. అంటే కొందరు అనుకుంటారు ఏదో టైంపాస్కి ఫోన్ చేసిందంటే ఇది చిల్లరదేమో, లేదంటే దీని క్యారెక్టర్ వేరేలాగేమో అట్లా అనుకుంటారు కదా. కానీ వాడు అలా ఏం కాదు. వాడికి నేను మాట్లాడిన విధానం వచ్చి, ఎందుకంటే ఫస్ట్ మాట్లాడిన తర్వాత వాడు హర్ట్ అయ్యాడని తెలిసి సారీ చెప్పి జస్ట్ నార్మల్గా చేశాను అది అని మాట్లాడి అలా అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఒక 10-15 డేస్ తర్వాత నేనే ప్రపోజ్ చేస్తే టైం కావాలన్నాడు. సర్లే అందంగా ఉన్నాడు కదా టైం అడుగుతారు అని చెప్పేసి సరే చెప్పు నీకు గంట టైం ఇస్తున్నా అని చెప్పిన. అడిగితే ఒక 2 డేస్ తర్వాత చెప్పాడు నాకు ఇష్టమే, బట్ ఇప్పుడు వాడు అప్పటికి వాడిది వేరే జోన్ జాబ్, అందులో వాడు సిన్సియర్గా మంచి జాబ్ చేసుకుంటున్నాడు. సో నా గోల్ ఇది సో ఇప్పుడు లవ్ మీద అంత ఫోకస్ ఏం లేదు అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కానీ తర్వాత నా బిహేవియర్కి, నా మాటలకి, నా మంచితనానికి పడిపోయాడు. అబ్బాయింది మంచితనం అంటే కళ్ళలో అయితే పడ్డది కదా. సో అది అలా జరిగింది మా జర్నీ. కానీ అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచే మీ ఇద్దరు లవ్ నేను వచ్చిన 2-3 మంత్స్ తర్వాతనే ఇది జరిగింది. నేను వచ్చి 2-3 మంత్స్ సెటిల్ అప్పటికి అట్లా అవుతున్నా. అంటే సెటిల్ అంటే ఆ సెటిల్ కాదు, షోస్ ఒక 2 షోలు అట్లా పడుతున్నాయి మంచిగా. అప్పుడు పరిచయం అయింది నాకు. ఆ పరిచయం అయిన తర్వాత వీడితో నేను మాట్లాడుతూనే ఉన్నా. నాకు జోడీ కనెక్ట్ చేసేసారు. అది ఫస్ట్ ఎపిసోడ్కి మాది హైప్ వెళ్ళిపోయింది. నాకు అప్పటి వరకు ఉన్న ఫేమ్ కంటే జోడీ కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కువైపోయింది. ఆ తర్వాత మాకు షోలు రావడం స్టార్ట్ అయింది. అప్పటికి 1-2 చేసేదాన్ని, జోడీ వల్ల ఎక్కువైపోయింది. అవతల పర్సన్ పటాస్ ఫ్రెండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ అన్నమాట. వాడికి ప్లేస్ అయింది, నాకు ప్లేస్ అయింది. అప్పుడు వాడు అన్నాడు ఈ జోడీ కంటిన్యూ చేద్దాం, అంటే నాకు కొద్దిగా హెల్ప్ కూడా అవుతుంది. నేను అప్పటికి చెప్పాడు ఫస్ట్ థింగ్, నేను చెప్పానా లేదా మీరు వాడికి అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మీ దగ్గర పేరు కొట్టేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్లోనే చెప్పాను నేను వద్దు, సో ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందేమో అని. అంటే అప్పుడు తను ఏమన్నాడంటే ఆర్టిస్ట్ మనం స్టేజ్ వరకు చేస్తే ఏమవుతుంది, చాలామంది ఉన్నారు కదా. సో వాడి ఆలోచన కరెక్టే ఉంది, అక్కడ నా ఆలోచన కరెక్ట్ ఉంది. కానీ మేబీ దాన్ని మేము మిస్యూజ్ చేసుకున్నామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.